హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్తీ కయాస్. ఈరోజు మంత్లీ నేను చేసుకునే మీల్ ప్రెప్ చూపిస్తాను. మంత్లో మనం 2 hours స్పెండ్ చేస్తే ఇలా కొన్ని ఐటమ్స్ చేసుకుంటే మనకి బిజీ డేస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ హెల్తీగా తినొచ్చు. ముందుగా గోధుమల్ని తీసుకొని బాగా కడుక్కోండి. చాలా డస్ట్ ఉంటుందండి. బయట కొనే వీట్ ఫ్లోర్లో అసలు ఫైబరే ఉండదు. సో మనం ఇలానే గోధుమలు తీసుకొని స్టోర్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. అండ్ కెమికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ చాలా రోజులు నిల్వ ఉండడానికి. ఇక్కడ నేను రాగులు కూడా అంతే తీసుకున్నా. ఇవి పొలం నుంచి తెచ్చిన రాగులు అండి. బాగా డస్ట్ ఎక్కువ ఉంటుంది. బయట మనకు రాగులు చాలా నీట్ గా ఉంటాయి. ఎంత ప్రాసెసింగ్ చేస్తే అంత నీట్ గా వస్తాయో అనుకుంటా నేను. వీటిని కూడా కడిగి జాలీలో వేసుకున్నా. తర్వాత 1 kg బియ్యం తీసుకున్నా అండి. ఈ బియ్యం ఎక్కడైతే మైదా వాడాలో నేను దాంట్లో రైస్ ఫ్లోర్ వాడతాను. బియ్యాన్ని కూడా బాగా కడిగేసి జాలీకి వేసేసుకుంటున్నాము. రాగి ఫ్లోర్ అండి. బయట మనం ఏదైనా ఈ రాగి ఫ్లోర్ అయినా వీట్ ఫ్లోర్ అయినా బయట పిండులు కొంటే మనకి అవి ఎన్నాళ్ళైనా ఉంటాయి, కానీ మనం చేయి నిల్వే ఉండవు. ఎందుకంటే వాళ్ళు బాగా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఇంకా పైకి వచ్చేసి మూడింటిని బాగా క్లాత్ వేసుకొని ఎండబెట్టుకున్నా అండి. ఎండబెట్టుకొని ఎండ అయితే చాలా ఉందండి చెన్నైలో. ఇంకా కిందకు వచ్చేసి మినపప్పు, సున్నుండల కోసం మినపప్పు కూడా కడిగి వేశాను. ఇవి పైకి వెళ్ళి ఆరేట్లా ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక 2 hours పెట్టుకున్నాను. ఎందుకంటే అగైన్ వీటిని మనం వేయించుకుంటాం కదా, అందుకే. ఇంకా సాయంత్రానికి ఎండబెట్టిన అన్ని తీసేసుకానండి. మినపప్పులో రాళ్ళు ఉంటే చూసుకొని తీసేసాను. తర్వాత ఇంక ఈ మూడింటిని మిల్ కి పంపించేస్తున్నాను. మిల్ నుంచి వచ్చేసాయి. ఇంకా ఈ ఫ్లోర్లని గోధుమ పిండి అయితే ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఏం పెట్టనండి, బయట పెడతాను. రాగి పిండి, బియ్య పిండి ఏమో ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. తర్వాత మినపప్పుని చిన్న ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి. దాదాపు 20-25 minutes వేయించుతూనే ఉండాలి. మనం 15 minutes తర్వాత మనకి ఒక 4 గింజల్ని తీసి ఇలా పక్కన పెట్టి ఒక 2 minutes తర్వాత తింటే కరకరలాడుతుంది. అలా అయితే చూసుకోండి. అలాగ 4-5 times 15 minutes తర్వాత నుంచి 4-5 times చేస్తూ ఉంటే ఏదో ఒక స్టేజ్లో మనకి 20-21 minutes దగ్గర కరకరలాడుతాయి. మీన్వైల్ ఇక్కడ మంత్లీకి కావాల్సిన పల్లీలను కూడా తీసుకొని ఎయిర్ ఫ్రైర్ చేసా. 180 degrees దగ్గర 4-5 minutes చేస్తే పల్లీలు రెడీ అయిపోతాయండి. దీన్ని ఇంకా స్టోర్ చేసుకోవడమే. చట్నీకి రెడీగా ఉంటాయి మనకి. అండ్ అల్లాన్ని కూడా నేను వాటర్లో నానేసా. ఇలా 22 minutes తర్వాత ఇవి రెడీ అయిపోతాయి. దీంట్లో ఇంక ఇవి ఫ్రై చేసుకొని యాలకులు వేసుకొని మిక్స్ చేయాలి. ఇంకా దానికి సరిపడ్డంత బెల్లం కూడా తీసుకోవాలి. జనరల్గా 1:1 వేస్తారు, కానీ నేను 1:1 ఏమేయను. ఇక్కడ 1/2 kg మినపప్పుకి నేను 1/2 kg బెల్లమే వేస్తాం. ఎందుకంటే బెల్లమైనా షుగర్ అయినా సేమ్ క్యాలరీస్ ఏం తగ్గట్లేదు. 1/2 kg పైన కొంచెం వేస్తా. ఇలా ఒక ఉండలాగా ఒత్తితే ఉండలాగా కట్టాలి. తర్వాత కొంచెం గీ యాడ్ చేసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. అంతేనండి. మా పాపకి నేను పాల బదులు ఇలాగే డ్రై ఫ్రూట్ లడ్డు, సున్నుండు, నువ్వుల లడ్డూను ఇస్తాను. ఇక్కడ నేను అల్లం చట్నీకి ప్రిపేర్ చేస్తున్నా అండి. అల్లం చట్నీ కోసం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె నిండా అల్లం తీసుకుంటే అదే గిన్నె నిండా చింతపండు, ఆ గిన్నెని ఒత్తుకుంటూ ఒక బెల్లం పౌడర్ తీసుకోండి. ఆ గిన్నెలో ఒక 70% చిన్నులపాయలు, 1 tablespoon ధనియాలు వేసి వేయించుకున్నాక 1/2 tablespoon మెంతులు, 3/4 tablespoon ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. చింతపండుని వేడి నీళ్ళలో ఇలా మరిగించుకోండి. ఒక 2-3 minutes మరిగించుకొని కట్టేసేయడమే. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేయండి. ఈ అల్లాన్ని కట్ చేసి కాసేపు అలా వదిలేయండి. వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి. తర్వాత అల్లం ముక్కలు వేయించుకుని పక్కన పెట్టుకోండి. సేమ్ అదే గిన్నెతో మళ్ళీ ఒక గిన్నె ఆయిల్ తీసుకున్నా. ఈ ఆయిల్ నువ్వుల నూనె అండి. దానిలో ఒక 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు వేసి తాలింపుకి ఒక 10 వరకు చిన్నులపాయలు వేయండి. చిన్నులపాయలు వేగినాక ఒక 30 seconds ఉంచేసి కట్టేయండి. దాని తర్వాత ఇంక ఇప్పుడు అల్లం చట్నీకి మిక్సీ వేసుకుంటున్నాము. వేయించుకున్న ధనియాలు, మెంతులు, ఆవాలు ప్లస్ ఆ తీసుకున్న గిన్నెలో ఒక 70% కారం వేసి ఒక 30-40% ఉప్పు వేయండి. ఒక 20-25 గార్లిక్ తొనలు వేసి అల్లం వేసి ఒక ట్రిప్ తిప్పండి. సో దట్ ధనియాలు అవి బాగా అవుతాయి. దాని తర్వాత చింతపండు గుజ్జు ప్లస్ బెల్లాన్ని కూడా వేసి మెత్తటిగా పేస్ట్ చేసేసుకోండి. ఇంతేనండి. ఇది చాలా సింపుల్ గా అయిపోతుంది. దాదాపు మనకి 1 to 2 months బయటే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మేబీ 6 months ఉంటదేమో. నేను ఎప్పుడు పెట్టలా. నేను ఎవ్రీ మంత్ కి బ్యాచ్ తయారు చేస్తాను. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు, కాస్త ఉప్పు వేసాను. తర్వాత దీన్ని తీసుకెళ్లి తాలింపులో వేసేయడమే. ఈ తాలింపులో వేసి వెంటనే గిన్నెలో పెట్టకుండా అలా ఒక 2-3 hours వదిలేసేయండి. మొత్తం వదిలేసి బాగా చల్లారిపోయినాక ఒక గ్లాస్ జార్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 month ఉంటుంది. మా పాప కూడా చాలా ఇష్టంగా తింటది, ఎందుకంటే బెల్లం ఉంటది కదా. ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకోండి. మీకు బిజీ డేస్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.